నెల్లూరు నగరంలోని మూలాపేట మూలస్థానేశ్వర ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. మంత్రులకు టీడీపీ నేతలు, ఆలయ నూతన కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రుల సమక్షంలో ఆలయ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా పుట్ట అజయ్ కుమార్ రెడ్డితో పాటు 10 మంది సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భక్తులకు సేవలందించి పాలక మండలి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఆనం సహకారంతో సిటీలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ టెంపుల్ అన్ని ద్వారా దేవప్రతిగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను ఒకసారి మరొకసారి కోరుకుంటున్నాను. 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వారికి సపరేట్గా అటు మున్సిపల్ శాఖ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ కూడా వారికి అన్ని విధాలా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2014-15లో నేను ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కన కొన్ని చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు ఇప్పుడు భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఎవరు దాని వెంటనే 6,40,00,000 ఐశ్వర్యాన్ని ఎంతో చక్కగా తీసుకుంటున్నాం. ఈరోజు మనకు ఎన్విరాన్మెంట్ మంత్రిగా గౌరవమైన రామ్మోహన్ గారు ఉన్నారు. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ టెంపుల్స్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఈ యొక్క సత్రాలు కొన్ని ఉన్నాయి. వీటన్నింటి కూడా వారి సహకారంతో అన్నింటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శైవ క్షేత్రాలలో మూలస్థానేశ్వర స్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. మన రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తివంతమైనటువంటి అమ్మవారు బ్రహ్మాండ అమ్మవారు శ్రీశైలంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగం శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి బ్రహ్మాండ తల్లి ఇద్దరూ కలిసి ఉండేటువంటి ప్రాంగణం ఎక్కడైనా ఉందంటే అది భారతదేశంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల క్షేత్రం అని చెప్పి చెప్పబడ్డారు. లక్షలాది కోట్లాది హిందూ భక్తులు ఆలయాల్లో స్వామివారి అమ్మవారి ఆశీస్సులకు దర్శనాలకు వస్తారు. పాలకవర్గ సభ్యులకి బాధ్యత. అధికార యంత్రాంగం ఇక్కడ తక్కువ పాత్ర, పాలకవర్గ సభ్యులకి ఎక్కువ పాత్ర. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడడానికి మాత్రమే అధికారం. మనం చేయాల్సిందంతా పాలకవర్గం అంటే పరిపాలన కాదు, ఆలయాల్లో సేవకులు. ఆలయాల్లో ప్రజల భాగస్థులైనటువంటి సామాన్య భక్తులకి పెద్ద పీట వేసి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించి ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలలో అనేక సేవల్లో వాళ్ళకు భాగస్వామ్యం ఇచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులను వాళ్ళకి అందించి వాళ్ళని సంపూర్ణమైనటువంటి మనసుతో భక్తి భావంతో వాళ్ళు ఇంటి చేరే వరకు మనం సేవలు అందించడమే
పాలక వర్గం యొక్క బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.